అయితే లోకేష్ కూడా సైమల్టేనియస్గా ఆసక్తికరంగా కర్నూలు జిల్లాలో ఆయన పర్యటనలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన ఈరోజు నిన్న మాట్లాడుతూ మై డియర్ జగన్మోహన్ రెడ్డి నేను 3 సార్లు సవాళ్ళు విసిరాను డిఎస్సి మీద చర్చ కోసం, మీరు చర్చకు రండి అని. వల్ల రామయ్య కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా మరి లోకేష్ బాబు చర్చకు పిలుస్తుంటే మీరు ఎందుకు రావడం లేదు, వెనక్కిపోతున్నారని లోకేష్ కూడా జగన్ పిలుస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో అఫెన్స్ తీసుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇదే సమయంలో ఒక అంశం కనిపిస్తుంది, కొంతమంది తెలుగుదేశంలో నిన్న మనం మాట్లాడినట్టు అంతర్గత అంశాలు మొన్న బోండా ఉమామేశ్వరరావుకి చెప్పి పంపడం ఒకటైతే, అహోబిలం మఠానికి సంబంధించి అక్కడ భూమా అఖిలప్రియ అని చాలా గట్టిగా కొంత అక్షింతలేసి చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఇంకోసారి గీత దాటితే లేకపోతే సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే కుదరదు అని అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు వీళ్ళు చెప్పడం, ఆమె మటుకు కాదు మా కుటుంబానికి ముందు నుంచి సంబంధం ఉందని ఆమె అంటున్నారు. అలాగే ప్రొద్దుటూరు శాసనసభ్యుడు వరదరాజుల రెడ్డి ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వంలో పరిస్థితులు బాగాలేవని. అది ఒకటి కనిపిస్తుంది. విజయవాడ సమీపంలో చంద్రలపాడు నియోజకవర్గంలో ఒక జెండా దిమ్మె గురించి 2 వర్గాలు తెలుగుదేశంలో వాళ్ళు ఒకటేసారి దాని మీద ఘర్షణ పడ్డారని. అంటే కనీసం ఒక డజన్ కేసులు ఇంటర్నల్ విషయాలు కూడా కనబడుతున్నాయి. వీటి విషయంలో టఫ్గా ఉండాలి అని కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భావిస్తున్నారని చెప్పి ఈ సంకేతాలని చెప్తున్నాయి మనకు. సార్